సాహిత్య గారిని, శ్రీమతి బాల సుబ్రహ్మణ్యం గారిని. అద్భుతమైన, ఎందుకంటే నరసింహాడు కాబట్టి ఎర్రటి దండ వేస్తున్నారు. గొప్ప విషయం. జ్వాలామాలా తోరణం ఉన్నారు, బాలామాలా తోరణం బాగుంది. మీ సపటికే మా మంగళ వాయిద్యాలు రామ్మూర్తి గారు దండేస్తున్నారు. ఆ తర్వాత జ్ఞాపికని బహుకరిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం గారికి వాళ్ళ అన్నయ్యని ఇచ్చారు, వినాయకుడు అనుకుంటాను. బాగుంది. నూతన వస్త్రాలతోటి సత్కరిస్తున్నారు. నూతన వస్త్రాలతోటి. నెక్స్ట్ సామవేద షణ్ముఖ శర్మ గారిని, పూడూరి కుటుంబం సన్మానిస్తుంది. రండి, రావాలి మరి గబగబా చక్క రండి. నెక్స్ట్ సామవేద షణ్ముఖ శర్మ గారికి, కోడూరు వారి కుటుంబం, రామ్మూర్తి గారు దండ. శాలువా జ్ఞాపిక, మీ అందరూ చప్పట్లు. రాజగోపాల్ గారు దండ. రాంభట్ల నృసింహశర్మ గారు గీతా రచయిత. పుష్పమాల, ఉత్తరీయం, జ్ఞాపిక, చాలు. మీ చప్పట్లు అది మామూలే, ఎవరికి ఏది చెప్పినా మీరు చప్పట్లు కొడుతూ ఉండడం అంతే. ఇందులో సందేహం భరణి సర్వోపగతుడు నటిస్తాడు. అద్భుతమైన కవి, చాలా గొప్ప కవి, ఎంత హృదయంలోంచి మాట్లాడతాడు. అంత మంచి స్నేహితుడు, చమత్కారి, గొప్ప కవి, చాలా గొప్ప నటుడు, చాలా గొప్ప నటుడు. అతనికి రావాల్సిన రికగ్నిషన్ దురదృష్టవశాత్తు ఆంధ్రదేశంలో ఉన్నట్టు కదా రాదు. వేరే భాషల్లో కూడా చాలా సినిమాలో నటించాడు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగలిగిన వ్యక్తి. ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం స్నేహబంధం. రామ్మూర్తి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన పిలుపుని విని వచ్చేసారు. వారి శ్రీమతి భవాని గారు కూడా ఇక్కడ ఉన్నారమ్మా. మీరు కూడా జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అంటూ వీటిలో వారు చిన్న చమత్కారం కూడా చేశారు. ఇక్కడ ముస్లింలు ఉన్నారు కాబట్టి పార్వతీ పరమేశ్వర. నేను రామ్మూర్తి గారిని ఒక వేడుకోలు వారికి వచ్చే సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఒక 2 గంటలు
భరణి గారికి కనుక అవకాశం ఇస్తే ఆయన భక్తి సంగీతం, ఆయన శివుడి మీద గంగావతరణ ఆయన రాసినటువంటివి ఆయనే పాడి వినిపిస్తే, ఇంచుమించుగా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆయన మనసారా పాడుకున్నాడు. అది ఆ అవకాశం వచ్చే సంవత్సరమైనా ఆయనకి ఇస్తే చాలా బాగుంటుంది. ఈ మాటలు ఎలాగ ఎప్పుడు వింటూ ఉంటాయి, ఆయన పాటలు కూడా అంత తీయగా ఉంటాయి, వినాలి మీకు నిజంగా.